తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదండి. అది ఢిల్లీ వెళ్ళినా కావచ్చు, విదేశాల నుంచి తిరిగి వచ్చినా కావచ్చు, లేదా రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినా కావచ్చు, ఏ రోజు మాట్లాడాల. కానీ అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వచ్చేసి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు, దాదాపు గంట, గంటన్నర, 2 గంటలు ప్రెస్ మీట్లు పెట్టి ఉండేవి లేనివి, లేనివి ఉండట్లు ఒక అభూత కల్పన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మనం చాలా ప్రెస్ మీట్లు చూసాం. గతంలో కూడా సోషల్ మీడియా విషయంలో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా మంచికి ఉపయోగించుకోండి అని చెప్పి రాష్ట్రం మొత్తం హోర్డింగ్లు పెట్టారు. అదేవిధంగా మా కార్యకర్తలకు, న్యూట్రల్లో ఉండేటువంటి వాళ్లకు, యూట్యూబర్స్ అందరికీ చెప్పారు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందరికి వెళ్తున్నాయా, మీరు ఇది బట్టి అది కామెంట్లు పెట్టి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉంచొద్దు, ఎవరికైనా కానీ ఇటువంటి తీసుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటానని ఎమ్మన్నే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టమన్నాడు. దాని మీద ఇష్యూ చేశాడు. తర్వాత తాడేపల్లి ప్యాలెస్ పిలిచి వాళ్ళని రెచ్చగొట్టాడు. ఏమయ్యా, మీ దగ్గర గన్నులు అంటే ఒక ఆయుధం ఉంది, సెల్ ఫోను, దాని నుంచి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి, ఫస్ట్ నన్ను అరెస్ట్ చేసిన తర్వాతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని. ఇంకేముంది, వాళ్ళందరూ పెట్టలేకపోయారు. కొంతమంది మరి జైలుకి వెళ్ళారు, కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు. అలాగే నిన్న కొండారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మరి డ్రగ్స్ ట్రిప్స్ తో బయటపడ్డాడు, రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇంకేముంది, వీళ్ళందరూ విద్యార్థి విభాగం వాళ్ళందరినీ పిలిచారండి. పిలిచేసి తాడేపల్లి ప్యాలెస్ లో మరి రాష్ట్ర స్థాయి నుంచి వాళ్ళ నియోజకవర్గ స్థాయి దాకా యువ నాయకులు పిలుచుకొని, మీరేం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసేసేయండి, మీకు నేను అండగా ఉంటానని చెప్పి పైపెచ్చు మాట్లాడుతూ ఆయన వాస్తవానికి తులసి మొక్కల గురించి ప్రస్తావించారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లాగా ఎదగాలి, ఎవరైనా మీ నాయకుడు ఎవరైనా చెప్తే కాలర్ ఎగరేసుకొని తిరగాలి. సార్, గతంలో కూడా నా అక్క చెల్లెమ్మలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్సీలని వెళ్ళి చెప్పి వాళ్ళ దగ్గర మీ అన్న చేస్తే, మీ తమ్ముడు చేస్తే కాలర్ ఎగరేసుకొని ఓట్లేండి అని ఎగరేశాడు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలా. ఆయన ఎక్కడ కాలర్ ఎగరేయాలి, నిజాయితీగా కాలర్ ఎగరేయాలి. కానీ నిజాయితీ అనేది ఆ పార్టీలో లేదు కదా. ఆ పార్టీ సిద్ధాంతాలు పుట్టుకే అవినీతి మతితో పుట్టినటువంటి పార్టీ. నేనేమంటానంటే, వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వేసే బురద చల్లుకోవటమే మాకు సరిపోతున్నది కడుక్కోవటానికి. ఆ బురద చల్లటం, మేము కడుక్కోవటం. నేను ఎందుకు చెబుతున్నానంటే, మరి గూగుల్ డేటా సెంటర్ మీద మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి, నాకెందుకు సన్మానం చేయరు, అసలు చేయాల్సింది అదానికి కదా, సింగపూర్ ప్రభుత్వం ఇచ్చే కేబుల్ వస్తుంది కదా అంటే, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. మీరు ఇందాక ఒక డిసీజ్ గురించి చెప్పారు, ఆ డిసీజ్ కూడా కాదండి, ఇంకేమైనా ఉండొచ్చేమో, లేనిది ఉండట్టు, ఉన్నది లేనట్టు ఏదో చెబుతా ఉంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది, ఓటమి ప్రభుత్వం మీద స్లోగా బురద చల్లటం. ఇప్పుడు సిఏఏ ప్రపంచ స్థాయి సదస్సు విశాఖపట్నంలో జరగబోతుందండి 14, 15 తారీఖుల్లో. దానికి దాదాపు 20 దేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు. దాంతో పాటు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. దాంట్లో మరి 9 లక్షల ఉద్యోగాలు అవకాశం ఉంది. మరి దేశ విదేశాల నుంచే కాకుండా ఉపరాష్ట్రపతి గారు, కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు, అదేవిధంగా గవర్నర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ విశాఖపట్నం వెళ్తారు. ఆ సమ్మిట్ అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అనేటువంటి ఆ లీక్స్ బయటకు వస్తున్నాయి. వీళ్ళు ప్రపంచ స్థాయి సిఏ సదస్సు చేస్తున్నారు. ఇంకేముంది, మొన్నేమో గూగుల్ డేటా సెంటర్ తెచ్చారు, అంతకుముందర ఆక్సిజన్ మెట్టులు తెచ్చారు, అంతకుముందర SIPP ద్వారా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, నేనేమో లెటర్లు రాసింది ప్రజలకు తెలిసిపోయింది, దీన్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి మెడికల్ కాలేజీల విషయం ఒకటి, దాదాపు వాళ్ళ యువ నాయకులతో సంతకాల సేకరణ. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి విషయాన్ని తీసుకెళ్లేదు చూడండి. మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా తాత చార్మినార్ కట్టారు, మా నాన్న హైటెక్ సిటీ కట్టాడు, నేనేమో మరి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు మొత్తం కియా మోటార్స్ లాంటి మొత్తం నేనే తీసుకొచ్చాను అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఈ అన్నిటి వెనకాల చూస్తుంటే ఏమైందంటే, తెలియని అమాయక ప్రజలు ఉంటారు కొంతమంది. నిజమే కావాలేమో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఎప్పుడు బయటకు రావట్లేదు కదా, ఈ మధ్య వచ్చి చెప్పాడని చెప్పి నమ్ముతారా అంటే అది లేదు. ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ మీరు తులసి మొక్కల గురించి చెప్పుకుంటూ వచ్చారండి. తులసి మాన్ ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి మాన్ కింద చాలా మంది నాయకుల చేత మరి అబద్ధాలు, బూతులు, ఎవరు కదిలిచ్చినా చూడండి, వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బూతులతో డైవర్షన్ చేయడం. ఇప్పుడు పోసాన్ లాంటి వాళ్ళు చెప్పారుగా, నాకు ఇచ్చిన స్క్రిప్టే నేను మాట్లాడాను చదివానని చాలా మంది చెప్పారు. పోసాన్ లాంటి వాళ్ళు చెప్పారు. రీసెంట్ గా బస్సు తగలబడిపోయి 19 మంది చనిపోతే అందరం అరే అని బాధపడ్డాం. వీళ్ళు మా పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి శ్యామలా గారు మాట్లాడారంటే ఏందండి, ఏంది స్క్రిప్ట్ అంటే? డైవర్షన్ చేయటమా, ఫేక్ చేయటమా, ఫేక్ ప్రచారాలు చేయటమా? అంటే రాష్ట్రంలో జరిగేది ఒకటి, ఇంకో విధానమా? ఆ బస్సు విషయంలో కూడా అది ఎక్కడో రిజిస్ట్రేషన్ అయింది, ఎక్కడో అనుమతులు పొందింది, యాక్సిడెంట్ ఎక్కడైతే దాన్ని డైవర్ట్ చేశారు. అంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకుల సిద్ధాంతం ఒకటేనండి, ఈ రాష్ట్రాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, కూటమి ప్రభుత్వం చేసే మంచిని డైవర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు దాని మీదే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యూనివర్సిటీల నుంచే మంచి రాజకీయం బిగిన్ అవ్వాలన్నారు. ఏమంటే 52 యూనివర్సిటీల్లో గతంలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి మత్తులో తూగుతూ ఉంటే చాలా సందర్భాల్లో మా యువ నాయకులు
అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నప్పుడు చాలా మంది బయటకు వచ్చారు, న్యూట్రల్స్ కూడా. అంతదాకెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోతున్న దూరంలో ఒక ఫ్యామిలీ, పేద ఫ్యామిలీ ఉంటే ఆ పిల్లవాడు గంజాయి మత్తుకు అలవాటు పడిపోయి వాళ్ళ అమ్మని కత్తి పెట్టి నరికాడు చేయి మీద. ఆమె విలపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందండి. సార్, ఈ కట్ట మీద ఉన్నటువంటి కరకట్ట మీద ఉన్నటువంటి చాలా పిల్లలు గంజాయి మత్తులు ఊగుతూ తూగుతున్నారు, దయచేసి చేతులు జోడించి అడుగుతున్నారండి మా పిల్లల్ని కాపాడండి అంటే ఎక్కడన్నా చర్యలు తీసుకున్నారా? ఇదే కాదండి, మీరు పైగా ఆయన గంజాయి